అరే బాబు ఇటు రండమ్మా. ఏంటి అంకుల్ పిలిచారు? ఏం లేదురా, నా బండి ఆగిపోయింది, మీరు కొంచెం తొయ్యండి రా, కావాలంటే మీకు చాక్లెట్స్ ఇస్తాను, బిస్కెట్స్ ఇస్తాను. సరే అంకుల్. రే ఇలా తోస్తే అవుతుందా? మీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకొని తొయ్యండి రా. ఆంజనేయ స్వామికి గురువు ఎవరు? శ్రీరాముడు. కాబట్టి మీరు శ్రీరాముడిని తలుచుకొని తొయ్యండి, ఎందుకంటే ఆంజనేయ స్వామి కంటే ఎక్కువ పవర్ ఎవరికి ఉంటుంది? శ్రీరాముడికి ఉంటుంది. సరేనా? ఒరే వీళ్ళిద్దరికి పవర్ లేనట్టుందిరా, మనము అయ్యప్పని తెలుసుకుందామా? మా డాడీ కూడా అయ్యప్ప మాలేస్తారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఏమైందిరా అలా పడిపోయారు? అవ్వట్లేదు అంకుల్, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం, మీ బిస్కెట్లు మాకొద్దు. రే అయ్యప్పకు కూడా పవర్ లేనట్టుందిరా. పోనీ ఒక పని చేద్దామా? మన దగ్గర ఏసీ నిజదేవుడు అని ఉన్నాడు, ఒక్కసారి మనం ఏసీ నిజదేవుడు అని మనము చూద్దాము. ఒకవేళ స్టార్ట్ అయినా అవ్వకపోయినా మీ బిస్కెట్ మాత్రం మీకు ఇచ్చేస్తాను రోజు. అయితే నేను ఒకటి చెప్తాను, ఏసీ నిజదేవుడు యేసు రక్తమే జయం అనాలి, సరేనా? అరే నేను ముందే చెప్పానా, యేసు నిజ దేవుడు, అనవసరంగా వీళ్ళందరినీ ముఖ్యం. చూసారా ఒకేసారికి స్టార్ట్ అయిపోయింది. యేసు పవర్ఫుల్ గాడ్ రా. ఇదిగో యేసు నామంలో నీకో బిస్కెట్, ఇదిగో నీకో బిస్కెట్, ఇదిగో నీకో బిస్కెట్. చెప్పండి, యేసే నిజ దేవుడు. సరే వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా అదే చెప్పండి, వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం బిస్కెట్ తీసుకొస్తా, ఓకేనా? అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ. మేము చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నం ఒక పెద్ద మార్పుకి శ్రీకారం చుట్టాలని మా ప్రయత్నం. మేము దీనికోసం అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇది చిన్నగా ఒక షార్ట్ ఫిలిం రూపంలో మీకు విడుదల చేసాం. మాకున్నటువంటి టైంలోనే, మాకున్నటువంటి సమయంలోనే ఇలాంటి అనేక సమాచారాన్ని షార్ట్ ఫిలిమ్స్ రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం. దానికి తోడు మనం చేసే పోరాట సేవా కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇది షార్ట్ ఫిల్మ్ అనేది ఏదో ఊహించి చేసినది కాదు, ఇది యథార్థ సంఘటన ఆధారంగా తీసినటువంటి ఒక లఘు చిత్రం. ఎందుకంటే ఈ మధ్యనే కర్ణాటకలో ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో ఉన్నటువంటి ఒక డ్రైవర్, మతం మారిన డ్రైవర్, తన పాస్టర్ చెప్పాడనే ఒక కారణంతో ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా మతం మార్చాలని చెప్పి ఒక ప్రక్రియలో వేసినటువంటి ప్లాన్ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది. ఆ బస్సు డ్రైవర్ నడుపుతున్నటువంటి బస్సులో 45 మంది చిన్నపిల్లలు ఉండగా ఆ బస్సుకి ఆఫ్ చేసి స్టార్ట్ అవ్వటం లేదు, కొంచెం మీరు తోస్తే ఈ బస్సు స్టార్ట్ అవుతుంది అంటూ ఒక చిన్న డ్రామా నడిపించాడు. చివరికి వాళ్ళకి నచ్చిన దేవుళ్ళ అందరినీ మొక్కుకొని వాళ్ళు తోశారు పిల్లలు పాపం. కానీ అప్పటికి అతనికి ఆన్ చేయకుండా యేసు ప్రభుని కనుక మీరు నమ్ముకొని తోస్తే ఈ బస్సు స్టార్ట్ అవుతుందేమో చూద్దామని చెప్పి వాళ్ళందరి చేత యేసే నిజదేవుడు, యేసు రక్తమే చేయమంటూ ఆ పిల్లల చేత బస్సు తోపించాడు. ఆ తర్వాత కీ ఆన్ చేసి స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ పిల్లలు సుమారు 45 మంది పిల్లలు మనసుల్లో, అరే మా దేవుళ్ళలో
పవరు శక్తి లేదేమో, ఈ యేసుప్రభులోనే నిజంగా ఉందేమో, అందుకే కదా స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు ఒక ప్రలోభానికి లోనయ్యి ఆ తర్వాత ఆ డ్రైవర్ వాళ్ళందరికీ కూడా కొన్ని చాక్లెట్లు పంచడం జరిగింది. అలా కొన్ని నెలల పాటు జరిగినటువంటి ఈ ప్రక్రియలో చాలా మంది పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు పూజించేటువంటి హైందవ దేవీ దేవతల ఫోటోల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఇలాంటి ఒక ప్రక్రియ, అమానుష సంఘటనలు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. పైగా ఇప్పుడు స్కూల్ సెలవుల సందర్భంలో పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు, అనేక సందర్భాల్లో వెళ్తూ ఉంటారు. చాలా వరకు ఈ క్రైస్తవులు ఒక సండే స్కూల్స్ అని, లేకుంటే ట్రైనింగ్ స్కూల్స్ అని, ఏదో పాటలు పాడదామని, ఆటలు ఆడదామని, ఏదో ఒక రకంగా పిల్లల్ని ప్రలోభ పెట్టి తీసుకెళ్తూ ఉన్నారు. దానికి కొంతమంది వ్యక్తులు జీతగాళ్ళలాగా పనిచేస్తున్నారు. మీ పిల్లలు బయట ఆడుకున్నప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి ప్రలోభాలకి గురి చేసేటువంటి కొంతమంది క్రైస్తవ అక్రమ మత మార్పిడి ముఠ ప్రమాదం ఉంది. దయచేసి దాన్ని గుర్తిస్తారని, తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి ఈ వీడియో చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కేవలం 3-4 గంటల్లోనే ఈ యొక్క లఘు చిత్రం తీసి మీకు విడుదల చేస్తున్నాం. ఒకవేళ మీరు సపోర్ట్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా మరింత అద్భుతంగా మంచి క్వాలిటీతో మేము తీయగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎవరిని బాధ పెట్టాలనో లేకుంటే ఇంకేదో చేయాలనో ఉద్దేశం మాకు లేదు. కానీ మా హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పవలసిన బాధ్యత, మా ఆక్రోశాన్ని ప్రజల ముందు చెప్పవలసిన మా హిందువులని జాగృతం చేసి మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నం తప్ప మరింకా వేరే ప్రయత్నం ఏమీ లేదు. మా హిందువుల కోసం, మా హిందువుల హక్కుల కోసం, మా బాధ కోసం మేము పోరాడుతూనే ఉంటాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడియర్. ఇంకొక విషయం, ఇందులో నటించినటువంటి నరేష్ అభినేత్రి, అతను మోక్షగీత సంస్థలో ఎన్నో సేవలు అందించాడు. నరేష్ అభినేత్రి గారు, ఇతను ఆల్రెడీ ఒక క్రైస్తవుడిగా ఉండి బయటికి వచ్చాడు కాబట్టి అతనికి వారు చేస్తున్నటువంటి అన్యాయాల గురించి పూర్తి అవగాహన ఉంది. అందుకని ఈ షార్ట్ ఫిల్మ్లో చాలా చక్కగా నటించారు. షార్ట్ ఫిల్మ్కి కథ, కథనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా నేనే. స్వస్తి.